శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహిమ 3వ అధ్యాయము. వేద పురాణాలలోని అరుణాచలుడు. అరుణాచలమని స్మరించినంతనే ముక్తిని ప్రసాదించుటకు తన చుట్టూ 3 యోజనాలు అనగా 48 కిలోమీటర్ల విస్తీర్ణమందు నివసించు స్థావర జంగమాలను ఉద్ధరించుటకు కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు తేజోలింగముగా అరుణాచలమను పవిత్రనామముతో ఈ భూమిలో తిరువణ్ణామలైలో అవతరించాడు. ఆయన మహిమను గూర్చి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తమిళ శైవ గ్రంథాలైన తిరుమురైలు ఎంతో మనోహరంగా స్తుతించాయి, కీర్తించాయి. వేదాలలోని అరుణాచలుడు. వేదాలు అగ్నికి సముచిత స్థానాన్ని కల్పించాయి. ఋగ్వేదములోను సామవేదములోను మొట్టమొదట ప్రయోగించిన పదము అగ్ని. యజుర్వేదములో 4వ భాగమంతా అగ్నిని గూర్చి వివరించబడింది. ఋగ్వేద సంహితలో ఋషి మధుశ్చందస్ అగ్ని సర్వభక్షకుడు, ప్రకాశవంతమైన ఆత్మ, మనసులో వెలిగే సత్య జ్ఞానము అని పేర్కొన్నాడు. ఈ విధంగా వేదాలు అగ్నిని ఎందుకు స్తుతించాయి? అగ్నిని పూజించుటలో వేదాలు గొప్ప ప్రాధాన్యతను ఎందుకిచ్చాయి? ముఖ్య కారణము ఏమనగా సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అగ్నిస్తంభాన్ని ఎన్నుకొని అరుణాచలముగా భూలోకములో దర్శనమిచ్చుటయే అని చెప్పవచ్చును. ఈ తేజస్తంభము పరిమాణము లేనిది. అది అంతటా అన్ని కాలాలలో ఉండేది. అన్ని రూపాలు తానై వెలిగేది. మానవుల అవిద్య అను చీకటిని పారద్రోలుటకు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు జ్ఞానాగ్నిగా అరుణాచల రూపంలో ప్రకాశించాడు. అందుచేతనే వేదాలు అరుణాచలుని రూపమైన అగ్నిని స్తుతించాయి. వేద మంత్రాలు అగ్నికి సమర్పించబడ్డాయి. వేదాలు అగ్నిని స్తుతించాయంటే తేజోరాశి అయి అగ్ని స్వరూపంగా ప్రకాశించే అరుణాచలుణ్ణి పొగిడినట్లే కదా. ఆయన వేదాలలో ఈ విధంగా పొగడబడెను. ఈ స్వర్గ శిఖరము భూమికి హృదయమై, సత్యస్వరూపమై, తేజోజ్ఞానమై, మహాకవి అయి, బలవర్ధకమైన ఆహారమై, కీర్తివంతమై, వైభవోపేతమై ప్రకాశిస్తూ ఉన్నది. నశించే జీవరాశులలోని భ్రాంతియుతమైన మనస్సు కంటే మించిన వేగము కలిగి స్థిరంగా ప్రకాశించేది కాంతి. సర్వదేవతలు తమ హృదయాలలో వెదకి తెలుసుకొనగలిగే పరమాత్మతత్వమే ఆ కాంతి. పాపకార్యాలతో జనన మరణ కాలచక్రంలో చిక్కుకొని భవసాగరమున మునుగుచు తేలుచు భవబాధలు పడలేక పరమాత్మ సన్నిధిని చేరుకోవాలని పరితపించే వారిని ప్రేమతో కరుణించి దరిచేర్చు ప్రేమమయ నౌకయే ఈ అగ్ని అని ఋగ్వేదములో చెప్పబడినది. ఉపనిషత్తులలోని అరుణాచలుడు. ఇక ఋగ్వేద బ్రహ్మణ, కేనోపనిషత్తు, భాస్కర సంహితలు లింగోద్భవాన్ని అనగా అవధులను దాటి బ్రహ్మాండమునంతయు ఏకకాలముననే ఆవరించి మిరుముట్లు గొలుపు తేజోవంతమైన కాంతి స్తంభమును గూర్చి వివరించెను. ఆ కాంతి గొప్పది, మిక్కిలి దేదీప్యమానమైనది, భౌతికమైన ఇంద్రియాలకు గ్రాహ్యము కానిది, మనస్సు యొక్క ఊహకు అందనిది అని స్తుతింపబడెను. ఋషి అయిన పరాశరుడు అగ్నిని పొగుడుచు ఈ అగ్నియే స్వయంభూ అయిన అరుణాచలుని తేజోరూపము అని వారి ఏకవంశీయకతను గూర్చి కీర్తించినాడు. జ్యోతిస్తంభము యొక్క అనంతమైన శోభను చూచి బ్రహ్మ విష్ణువులు నిశ్చేష్టితులయ్యారు. అయితే వారిరువురు తేజోరాశి కంటే వేరైన వారు కారు. వారు తమలోని అతి మానుషమైన మాయలో పడుటచే తేజస్తంభము కంటే వేరైన వారమని తలంచారు. ఈ అవిద్యయే వారి తగువుకు కారణమైంది అని ఋగ్వేద బ్రహ్మణ వివరిస్తుంది. అరుణాచలుడు తన తేజోవంతమైన వెలుగు చేత బ్రహ్మ విష్ణువులకు అహంకారరహితమైన అనకువను ప్రసాదించాడు. వారికేగాక ఇతర దేవతలైన అష్టదిక్పాలకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ విషయము కేనోపనిషత్తులో వివరించబడినది. దేవతలను మరియు సర్వులను నడిపించేది ఒక పరమాత్మ శక్తియే అని తెలియజేయుటకు అరుణాచలుడు వారి ఎదుట అవతరించెను.
అని ఉపనిషత్తుల యొక్క 3వ భాగము వివరిస్తున్నది. పురాణాలలోని అరుణాచలుడు. వేదాలు, ఉపనిషత్తులు తేజోశక్తి ఆవిర్భావంను గూర్చి సూచించాయి. ఇక పురాణాలు నిరాకారుడైన పరమేశ్వరుడు దేవతలను, దీనజనులను మరియు సమస్తాన్ని ఉద్ధరించుటకు తేజోరూపాన్ని ధరించి అరుణాచలముగా భువిలో ఉండిపోయాడని విపులంగా వివరించాయి. ఈ వేదాలు, పురాణాలు పవిత్ర గ్రంథాలని, అవి పరమేశ్వరుని మహిమను గూర్చి వివరిస్తాయని, అవి పరమాత్మ కృప వలన మునుల చేతను, ముక్త పురుషుల చేతను వ్రాయబడ్డాయని హిందువుల నమ్మకము. పురాణాలు 18 కలవు. ఇవన్నీ వేదవ్యాస మహాముని వ్రాసాడని హైందవుల విశ్వాసము. అతి పవిత్రములైన శివక్షేత్రములు ఏవని నైమిసారణ్యంలో నివసించే మునులు సూత మహామునిని అడిగి తెలుసుకున్నట్లు వ్యాస మహర్షి పేర్కొన్నాడు. ఇదే ప్రశ్నను మార్కండేయుడు నందికేశ్వరుణ్ణి అడిగి తెలుసుకున్నట్లు సూతముని వివరించాడు. మార్కండేయుడు భక్తిపూర్వకముగా ప్రణమిల్లి నందికేశ్వరుణ్ణి ఈ విధంగా అడిగెను: ఓ మహానుభావ నందికేశ్వర, మంత్రతంత్రాలు లేకుండా, గ్రంథ పరిచయ జ్ఞానము లేకుండా, మత సంబంధమైన పరిజ్ఞానము లేకుండా ఏ స్థలములో ఉన్నంత మాత్రము చేతనే సత్యజ్ఞానము పొందవచ్చునో చెప్పండి. నుదుట విభూతిని ధరించినంత మాత్రాన అజ్ఞాని సైతము శాశ్వతానందము ఏ స్థలములోనైతే పొందగలడో ఆ స్థలము యొక్క పేరును సూచించండి. పరమాత్మకు సంబంధించిన ఎటువంటి ఎరుక లేక భవబంధాలలో చిక్కుకొని అలమటించే సామాన్య గృహస్థులు సైతము ఏ ప్రదేశమందైతే సులభంగా పరమాత్మ జ్ఞానమును పొందగలరో తెలపండి. అతి సాధారణ మానవులు, అల్ప జంతువులు, జీవులు, పరిజ్ఞానము లేని పక్షులు, జ్ఞానమెరుగని జడ పదార్థములు ఎట్టి ప్రయత్నము లేకయే ఏ పుణ్యక్షేత్రంలో అయితే పరమానందాన్ని పొందగలరో చెప్పండి అనెను. ఆ పలుకులను వినిన నందికేశ్వరుడు సంతసించి సమాధానముగా పవిత్ర శివక్షేత్రాలను గూర్చి వివరించి చెప్పాడు. నదీ తీరాలలో వెలసిన శివక్షేత్రాలను, సముద్ర తీరాల్లో విరాజిల్లే శివక్షేత్రాలను, హిమాలయాలలో వెలసిన అతి పవిత్ర శివప్రదేశాలను, శివపార్వతులు దేవతలను, ఋషులను, తపోధనులను కరుణించి దర్శనమిచ్చిన పవిత్ర ప్రదేశాలను ఆ మునిశ్రేష్ఠుడు పేర్కొన్నాడు. కాశీ, చిదంబరము, తిరువాయూరు, గయా, ప్రయాగ, శ్రీశైలము, కాదంబరి, మధుర మున్నగు పుణ్యక్షేత్ర ప్రాధాన్యతలను వివరించాడు. కానీ మార్కండేయుని మనోగత అభిప్రాయానికి తగిన సమాధానము నందికేశ్వరు నుండి రాలేదు. ఆ సమాధానము కోసము మార్కండేయుడు యుక్తియుక్తంగా మరలా ఇట్లు ప్రార్థించాడు: ఓ దయామయ నందికేశ్వర, నాదొక విన్నపము. దయచేసి నా ప్రశ్నను దాటివేయకండి. తమరు ఇంతవరకు వివరించిన క్షేత్రాలలో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది. ఇందులో సందేహము లేదు. అయితే ఈ పవిత్ర క్షేత్రాలలోని మహత్తు అంతా కలిసి ఏ పుణ్యక్షేత్రములో నిండి ఉన్నదో ఆ పవిత్ర శివక్షేత్రమేదో సెలవియ్యండి. తెలిసిన వారు మరియు తెలియని వారు, కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు ఇత్యాది సమస్తమును ఏ ప్రదేశములోనైతే సులభంగా ముక్తిని పొందగలవో ఆ పుణ్యస్థలము యొక్క పేరును చెప్పండి అనెను. అందుకు అరుణాచల పురాణ రచయిత అయిన శైవ ఎల్లప్ప నావలర్ నందికేశ్వరునికి సమాధానమును మనోహరంగా వివరించాడు. వాటిని గూర్చి మనము తెలుసుకుందాము. నందికేశ్వరుడు మార్కండేయుని మనోగత అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. అరుణాచలుని గూర్చి తలంచాడు. తలచినంత మాత్రాన పరవశుడై సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతసేపటికి కంటి నిండా ఆనంద బాష్పాలతో, భక్తావేశముతో, కంపించే కంఠస్వరముతో, అవును, అట్టి మహత్తుగల ఒకానొక పవిత్ర పుణ్యక్షేత్రమున్నది, అదే అరుణాచలము అని అరుణాచల మహాత్మ్యమును వివరంగా చెప్పాడు. అరుణాచలుని మహిమను నందికేశ్వరుడు వివరిస్తుండగా ఎందరో మహామునులు విన్నారు. వారితో పాటు జ్ఞానులైన సనత్కుమార, సనక, సనందన, సనాతనులు, రుభు మహర్షి శిష్యుడు విధాగ, భరద్వాజ, బోధాయన, వాల్మీకి మున్నగు మునీశ్వరులందరూ విన్నారు.
ఆత్మజ్ఞానులైన ఈ మునీశ్వరులందరూ పరమ భక్తితో పరమోత్సాహముతో అరుణాచలుని మహిమను తెలుసుకొని ఆనందించుటకు నందికేశ్వరుని కడకు వచ్చారంటే ఇక అరుణాచలుని మహిమ ఎంత గొప్పదో మనము ఊహింపవచ్చును. నందికేశ్వరుడు ఇలా వివరిస్తున్నాడు. అరుణాచలము పవిత్ర శివక్షేత్రము. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఈ అరుణాచలము ముఖ్యంగా తన చుట్టూ 3 యోజనాలు అనగా 48 కిలోమీటర్లు తన అనంతమైన శక్తిని పరచి ఉన్నది. ఈ పరిధిలో నివసించు వారందరూ ఎట్టి ప్రయత్నము లేకయే ముక్తిని పొందగలరు. ఇది పరమేశ్వరుని శాసనము. కైలాసము శివుని నివాసము కావచ్చు, కానీ ఈ అరుణాచలము సాక్షాత్తు శివుడు తన రూపమే ఈ అరుణాచలమని, సమస్త లోక కళ్యాణార్థము మరియు ముక్తిని ప్రసాదించుటకు ఈ గిరి రూపాన్ని ధరించి సిద్ధంగా ఉన్నానని పరమశివుడే చెప్పుకొన్నాడు. ఈ భూధరము భూమికి హృదయము వంటిది. మేరు, కైలాస, మందర ఇత్యాది పర్వతాల కంటే ఈ అరుణాచలము మిన్నయైనదని మరియు స్వయంభువైన శివపర్వతమని మహర్షులందరూ వేనోళ్ల కొనియాడారు. ఈ పర్వతమందు సిద్ధపురుషులు, దేవతలు, విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు నివసిస్తున్నారు. సర్వ జీవరాశులు ఇక్కడకు రావలసిందే. ఎందుకంటే ఈ పర్వతము సర్వ ప్రాణుల పుట్టుకకు మూల కేంద్రము. ఇక్కడ నివసించినంత మాత్రాన సర్వ జీవరాశులు ఎట్టి ప్రయత్నము లేకయే మోక్షమును పొందుదురు. అందుచేత స్వర్గములోని దేవతలు కూడా ముక్తి కోసము ఇక్కడకు వస్తారు. ఈ కొండచరియల్లో పుట్టి పెరిగిన వృక్షాలు భగవంతునితో కలిసి ఉండే మహాభాగ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ వృక్షాలు దేవత అయిన అపర్ణ సౌభాగ్యాన్ని కూడా ధిక్కరిస్తున్నాయి. ఈ కొండ శిఖరముపై మేఘాల నుండి వర్షింపబడి ప్రవహించే నీరు హిమాలయాల్లో ప్రవహించే గంగ కన్నా గొప్పది. ఇందు నివసించే పులులు, సింహాలు, ఏనుగులు ఈ సోనాద్రిచే కాపాడబడుతూ గౌరవింపబడుతూ ఉన్నాయి. ఇక్కడి వృక్షాలు తమ పత్రాలతో, పూలతో, పండ్లతో అరుణాచలుణ్ణి పూజించే గొప్ప పుణ్యాన్ని పొందియున్నాయి. కావున ఇక్కడి వృక్షాలు కల్పతరువు కంటే గొప్పవి. అంతేకాదు, పవిత్ర పుణ్యస్థలాలలో పుట్టి పెరిగిన ఇతర వృక్షాల కంటే ఇవి మహోన్నతమైనవి. శివ సాయుధ్యాన్ని చేరుకోవాలని చీకటిలో నడుచుకుంటూ పోయేవారికి ఇందలి మినుగురు పురుగులు కాంతిని అందిస్తాయి. పక్షులు, విత్తనాలు, వెదురులు ఇక్కడ ఉండటం చేత దేవతా పురుషులు కూడా పొందలేని ఆనందాన్ని పొందుతున్నాయి. క్రూరులైన వేటగాండ్రు సైతము వేటకై ఈ కొండ చుట్టూ తిరుగుట వలన తమ తమ క్రూర స్వభావాన్ని వదిలి నాశనరహితమైన శాశ్వత స్థాయిని పొందుచున్నారు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు వీళ్ళందరూ అరుణాచలుని చుట్టూ తమ తమ ప్రధాన దిక్కుల యందు గల పర్వతాలపై ఉంటూ అరుణాచలాన్ని పూజిస్తున్నారు. అరుణాచలమునకు ఎదురుగా కనిపించే ఆ కొండలు మేరువు, హిమాలయాల కంటే మిన్నగా కరుణించబడినవి. కరుణాసముద్రుడగు పరమేశ్వరుడు ఇక్కడే సృష్టి, స్థితి, కర్తల అహంభావమును పోగొట్టి వినయమును నేర్పియున్నాడు. గౌతముడు, దుర్వాసుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు మున్నగు మహామునులందరూ ఇక్కడే తపమాచరించి తమలో తాము మునిగి శాశ్వతుడైన సదాశివుణ్ణి కనుగొన్నారు. ఈ అరుణాచలము అన్నింటికీ మూలమగుట చేత ప్రతి ఒక్కరూ చివరకు ఇక్కడికి రావలసిందే. పార్వతి కూడా శివునిలో ఐక్యమగుటకు ఇక్కడకు వచ్చి తపమాచరించి ప్రదక్షిణ చేసింది. గౌరీదేవి ఆజ్ఞానుసారం దుర్గా భక్తుల కష్టాలను తొలగించుటకు మరియు భక్తులు ఇష్టదేవతలను దర్శించుటకు తగిన శక్తినిస్తూ ఇక్కడే ఉండిపోయింది. రాజులు, దేవతలు, రాక్షసులు మున్నగు వారందరూ గిరి ప్రదక్షిణ చేసి తమ తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఈ సోనాద్రితో పోల్చదగినదంటూ లేనే లేదు. అరుణాచలమును దర్శించాలని తలచినంతనే వారి పాపకర్మలు నిర్మూలించి అరుణాచలుడు వారిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహముతో వారిలో అరుణాచలుని దర్శించాలనే ఆకాంక్ష రోజురోజుకు ఎక్కువై చివరికి వచ్చి అరుణాచలాన్ని దర్శిస్తారు. ఆయన కరుణకు పాత్రులై పవిత్రులవుతారు.
మానవులను ఉద్ధరించుటకు ఈ ధరణిలో వెలసిన పరమశివుడే అరుణాచలము. లోకాలలో నిండియున్న పాప భూయిష్టత అంతా ఆ కొండ చూపుతో తొలగిపోతుంది. ఈ పరమార్థాన్ని అరుణ అనే పేరు తెలుపుతుంది. ఋషులు, సిద్ధులు, గంధర్వులు తరచుగా కైలాస పర్వతాన్ని వదిలి ఇక్కడకు వచ్చి ఈ కొండను పూజిస్తారు. ఈ స్థలములో చేయు పూజలు, యజ్ఞయాగాలు, జపతపాలు తొందరగా ఫలిస్తాయి. కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయి. ఈ శిఖరము వైపు చూచినంత మాత్రాన పాపములు నశించుటకే కాక జ్ఞాననేత్రము విప్పారుతుంది, లోచూపు ఏర్పడుతుంది. అరుణాచలుని చూచినంత మాత్రాన చెడు తలంపులు, చెడు మాటలు, చెడు దేహమంతా తొలగిపోతుంది. గిరి ప్రదక్షిణ చేసిన వారి పాపాలను, సాష్టాంగ దండ ప్రణామములు చేసిన వారి పాపాలను, పుష్పాలను అర్పించే వారి పాపాలను, భక్తితో ప్రస్తుతించే వారి పాపాలను ఈ అరుణగిరి సమూలంగా తొలగిస్తుంది. ఇంద్రాది దేవతలు మరియు గౌరి కూడా పాపములను పోగొట్టుకొనుటకు అరుణాచలంలో తపము చేయవలసినదే అని పరమేశ్వరుడు శాసించి ఉన్నాడు. ఇతర పుణ్యక్షేత్రాల కంటే ఈ అరుణాచలంలో ఎట్టి తపము చేసినా సత్వరంగా ఫలితమునిచ్చును. తుమ్మునప్పుడు లేదా సంతోష సమయాలలోనూ లేదా పొరబాటున క్రింద పడపోవునప్పుడు కొందరు తెలివైన వారు అరుణాచల అని అనడం జరుగుతూ ఉంటుంది. అట్టివారి మనస్సును అరుణాచలుడు పవిత్రం చేయగలడు. అరుణాచలుని చూచినంతనే కళ్ళు శుద్ధమగును. ఆయనను గూర్చి మాట్లాడినంతనే నాలుక పవిత్రమగును. స్మరించినంత మాత్రాన మనస్సు శుద్ధమగును. సర్వవ్యాపకుడైన పరమాత్మయే ఈ అరుణాచలుడు. మొదట అగ్నిలింగమైన అరుణాచలము ప్రపంచ క్షేమం కోసం చల్లబడింది. ఈ పర్వతము కృతయుగంలో అగ్నిస్వరూపము, త్రేతాయుగంలో మనుల స్వరూపము, ద్వాపరయుగంలో బంగారు స్వరూపము, కలియుగములో శిలాస్వరూపము. ఏది ఏమైనా అరుణాచలము అగ్నిస్వరూపము, స్వతసిద్ధము, తేజోవంతము. దీని వైభవము చెప్పతరము కాదు. ప్రపంచములో లింగాకృతి గల కొండ అరుణాచలము మాత్రమే. ఇంకెక్కడా ఇటువంటి దివ్య లింగాకార కొండ లేదు. అరుణాచలము సిద్ధులను ప్రసాదిస్తుంది, సమస్త రోగాలను నివారిస్తుంది, సర్వ పాపాలను హరిస్తుంది, కోరిన వరాలను ఇస్తుంది. ఒకప్పుడు పరమశివుడే గౌతమ మహామునితో భూలోకంలో వెలసిన అరుణాచల భౌతిక రూపం ఎవరిదో కాదు, అది స్వయంగా నా రూపమే అని తెలిపి ఉన్నాడు. నిజంగా ఇది పరమేశ్వరుని సత్యస్వరూపము. ఈ విధంగా పురాణాలు అరుణాచలుని మహిమను వివరించాయి. తిరుమరైలోని అరుణాచలుడు. తమిళ భాషలో 12 తిరుమరైలు కలవు. ఇవి వేదాలతో సమానమైనవి, ప్రాచీనమైనవి కూడా. వీటిని శివభక్తులైన కొందరు నయనారులు రచించారు. వారు ఇందు అరుణాచలుని వైభవాన్ని కన్నులారా కాంచి మనోహరంగా వర్ణించి వ్రాశారు. మహాశివభక్తుడైన జ్ఞాన సంబంధరు తన రచనలైన మొదటి 3 తిరుమరైలలో ఈ విధంగా అంటాడు: గత జన్మలోని పాపాలే కాకుండా ఈ జన్మలోని పాపాలు కూడా అరుణాచలుని సంబంధముతో అంతమవుతాయి. అరుణాచలునిపై నమ్మకమున్నవారు, ప్రేమ కలిగిన వారు, శరణాగతి చెందినవారు, ఆయన పాటలను పాడేవారు, వీరందరూ పరవశులై ఒకే విధమైన అనుభూతిని, ఆనందమును పొందగలరు. అరుణాచలము సామాన్యమైన కొండ కాదు, మహత్తు కలిగిన పరమాత్మ స్వరూపము. సత్యజ్ఞానమును ప్రసాదించుటకు ఇలలో వెలసిన గిరి స్వరూపము. అరుణాచలుడు మొదట తన భక్తుల హృదయాలను ఆకర్షిస్తాడు, వారిని తన చుట్టూ తిరుగునట్లు చేస్తాడు. తర్వాత వారిని మెల్లగా సత్యజ్ఞానము వైపు మళ్లిస్తాడు, ఆనందాన్ని ప్రసాదిస్తాడు. అప్పరు గొప్ప అరుణాచల శివుని భక్తుడు. ఆయనకు తలంపులన్నీ వీడాయి, అయితే అరుణాచలం అనే స్మరణ మాత్రం వీడలేదు. ఈయన తన కవిత అయిన లింగపురాణ తొగైలో ఈ విధంగా ఎలుగెత్తి చాటాడు: బ్రహ్మ విష్ణువులు తేజోస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనలేకపోయారు ఎందుకు? వారు పరమేశ్వరుణ్ణి పూలతో పూజింపలేదు,
పరిమళ తీర్థంతో అభిషేకించలేదు, ధూపదీపాలతో అర్చించలేదు, ఆయనను స్తుతించలేదు. వారు అహంతో వెదకుచూ వెళ్ళటం చేత అపజయాన్ని పొందారు. వారు శరణంటేనే శివుడు కరుణించాడు. నిజంగా అరుణాచలుడు భక్త సులభుడు. అందుకే భక్తులు సులభంగా ప్రేమతత్వమైన భక్తితో ఆయనను చేరుకోగలరు. అరుణాచలుణ్ణి మనసారా ప్రేమిస్తే వారి ప్రేమకు ఆయన దాసుడవుతాడు. శివుడే తన గురువని కీర్తించిన మాణిక్య వాచాగర్ రచన తిరువాచకము. ఇది గొప్ప పవిత్ర శివ గ్రంథము. దీనిని పాడుతున్నప్పుడు భగవాన్ రమణ మహర్షులు పరవశులయ్యేవారు. ఆయన నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయేవి. మాణిక్య వాచాగర్ తన రచనలో ప్రాపంచిక విషయాలలో తన భక్తులను ముంచి అరుణాచలుణ్ణి మరచునట్లు చేసే అవిద్యను పారద్రోలుటకు భక్తులను వెదకుచు అరుణాచలుడు వస్తాడు. ప్రేమయనే వానజల్లు కురిపిస్తాడు, తరింపచేస్తాడు అని స్తుతించాడు. తిరుమూలర్ శివభక్తుడు. ఈయన తిరుమందిరంను రచించాడు. ఇందు బ్రహ్మ విష్ణువులు పరమశివుని పాదమస్తకాలను కనుగొనుటకు ప్రయత్నించిన రీతిని అద్వైతపరంగా వివరించి వ్రాశాడు. ఈయన పరమేశ్వరుని తేజస్తంభమును గూర్చి ధ్యానించి ఆ రూపాన్ని లోన దర్శించి అనుభవపూర్వకంగా అరుణాచలుని వైభవాన్ని కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. ఆ తేజస్తంభము ఎత్తు పెరుగుటకు ముందు సృష్టినంతా ఆలింగనము చేసుకొన్నదని వివరించాడు. ఇది గొప్ప అద్వైత తత్వము. మురఘభక్తుడైన నక్కీరరు తన రచన అయిన 11వ తిరుమురైలో అరుణాచలుని తేజోరూపాలను ప్రస్తుతించాడు. అరుణాచలుడు ప్రణవస్వరూపుడని, అందుండి ప్రణవనాదము వినిపిస్తూ ఉంటుందని, బ్రహ్మ విష్ణువులు హంసవరాహ రూపములు ధరించుటచే ఆ ఓంకారనాదమును వినలేకపోయారని వివరించాడు. ఈ విధంగా అరుణాచలుని మహత్తును శివభక్తులు తమ కవితల్లో స్తుతించారు. అరుణాచలుని మహిమ చాలా గొప్పది. అది వర్ణింప సాధ్యము కాదు. ఓం అరుణాచల శివ.